హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి ఆలస్యం మేలుకి అనే అంశం గురించి తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో దావీదు, అబ్రహాము, యోసేపు, నోవాహు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సమయానికి లోబడుతూ ఓర్పుతో ఎదురు చూసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడగలము. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతకాలము నిరీక్షించటం వల్ల వారి జీవితంలో గొప్ప అద్భుతం చూశారో ఈరోజు తెలుసుకుందాము. మొట్టమొదటిగా చూసినట్లయితే దావీదు 12 సంవత్సరములు నిరీక్షించాడు. దావీదు ఎదురు చూసిన తరువాత మాత్రమే రాజాభిషేకము పొందాడు. అబ్రహాం గారు తన జీవితంలో 25 సంవత్సరంలో నిరీక్షించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడగలము. అబ్రహాము ఎదురు చూసిన తరువాత మాత్రమే ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుని పొందారు. యోసేపు 13 సంవత్సరములు నిరీక్షించాడు. యోసేపు ఎదురు చూసిన తరువాత మాత్రమే ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యాడు. నోవాహు 120 సంవత్సరములు నిరీక్షించాడు. నోవాహు ఎదురు చూసిన తరువాత మాత్రమే తన కుటుంబంతో రక్షించబడ్డాడు. మోషే 40 సంవత్సరములు నిరీక్షించాడు. మోషే ఎదురు చూసిన తరువాత మాత్రమే ఇశ్రాయేలీయులను విమోచించాడు. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరములు నిరీక్షించారు. యేసు శ్రమను సహించిన తరువాత పునరుద్ధాన మహిమను చూశారు. బైబిల్ గ్రంథంలో భక్తులు ఈ నిరీక్షణతో ఓర్పుతో ఎదురు చూచటం వలన మాత్రమే వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చూశారు. మనము విశ్వాసముతో, ఓర్పుతో, విధేయతతో ఎదురు చూసినట్లయితే దేవుని చిత్తాన్ని మన జీవితంలో తప్పక నెరవేరుస్తారు. దేవుని సమయము ఉత్తమమైన సమయము. ఓర్పుగా, నమ్మికతో ఎదురు చూడాలి. దేవుని ఆలస్యం వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుందని మనము గ్రహించాలి. ఆ విధంగా ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ ఆయన ఎదుట కనిపెట్టుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.